ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం 16 చింతల తాండా గ్రామంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండ పార్టీ తరపున 5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని ప్రకటన. బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం 50 లక్షలు అందించాలని విజ్ఞప్తి. దాడికి పాల్పడిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తాండా గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లిదండ్రులిద్దరూ శ్రీనివాస సుగుణ చనిపోవడంతో ఆ కుటుంబంలోని 2 పిల్లలు దీపిక, మదన్లు అనాథలయ్యారు. దాడి ఘటనలో 2 పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. చనిపోయిన దంపతుల పిల్లలిద్దరిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. పిల్లలిద్దరిని చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యం గురించి వాకప్ చేసి ధైర్యంగా ఉండాలని, మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దీపిక, మదన్ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన పిల్లల తల్లి సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కూడా. పార్టీ తరపున కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోవడమే కాదు, దాడికి గురైన పిల్లలు దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ ఘటనలో నిందితుడు నాగరాజుకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఒకటే కాలేజా మీరు ఏంటిది? కూర్చోండి. వ్యవసాయం చేసేదా? సుదర్శన చెప్తాను, నాకే విధంగా కళ్ళ నీళ్ళొచ్చింది అంత దారుణంగా. నేను ఏమంటున్నా, అమ్మా నాన్న ఇద్దరిని అటాక్ చేసిండే వాడు ఒకటే సార్. ఇట్లా చేయడం పెడితే మీకు ఇప్పుడు జరిగిందంటే ఈ చేయబట్టి ఇక్కడ తెలియదు. కొడవల పక్కూరోడా? ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారా? బయట పడుకున్నారు.